అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంటూ ఏజెన్సీ ప్రాంతాలకి చాలా మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఆయన స్పీచ్లో మనకి తెలిసింది ఏమిటంటే దాదాపుగా 4,500 కోట్ల డబ్బుతో 30,000 అభివృద్ధి పనులు మొదలుపెడుతూ 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయటం జరిగింది గత 6 నెలల్లో. ఇదే లాస్ట్ గవర్నమెంట్ అయితే 5 సంవత్సరాల్లో కేవలం 1,800 సీసీ రోడ్లే వేయటం జరిగింది. దీనికి ఈ ఈ ఏజెన్సీ ప్రాంతానికి లింక్ ఏమిటి అని అనుకుంటే కనుక 2024 డిసెంబర్లో మొదలుపెట్టినటువంటి ఒక బీటీ రోడ్డు 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్ అంటండి. అది 2025 జనవరికి నిర్మాణం పూర్తయిపోయింది. అయితే 7 దశాబ్దాల తర్వాత అక్కడ ఒక అంబులెన్స్ కోత వినబడటం జరిగింది. అంటే అంబులెన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళటం జరిగింది. ఆవిడ పేరు సర్వేకా సభియా అంట. ఫిబ్రవరి 23వ తారీఖున ఒక అందమైన మగబిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు ఆరోగ్యకరంగా ఉన్నారు, ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 1,260 డోలీలు ఈ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఉంటాయంట. కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ సమస్యను నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా అద్భుతమైన విషయము. ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా భావించే సందర్భం ఇది. ఎందుకంటే ఒక రోడ్డు కనెక్టివిటీ రాబోయే ఫ్యూచర్లో కొన్ని వేల ప్రాణాలను కాపాడబోతుంది, కొన్ని వేల ప్రాణాలకి ప్రాణం పోయిపోతుంది. ఎందుకంటే వారు జన్మనిస్తారు, లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నవారు వెంటనే వారికి హాస్పిటల్కి స్పీడ్గా వెళ్ళే పరిస్థితులు, ఈ విధంగా ఎంతో ఉపయోగపడే పని ఇది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాలను మర్చిపోవడం అనేది మన దేశానికి పట్టిన పరమ దరిద్రం అని నేను చెప్తాను. 7 దశాబ్దాలు ఎందుకు పట్టింది? గత గవర్నమెంట్లు ఏం చేసినాయి? 7 దశాబ్దాలు అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఎన్ని గవర్నమెంట్లు మారుంటాయి? ఆ గవర్నమెంట్లన్నీ ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయగాలేనిది ఈ 7 దశాబ్దాల్లో వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, టీడీపీ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా సరే ఎందుకు రోడ్లు అప్పుడు వేయలేకపోయారు? ఇప్పుడు ఒక మనిషి, ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి ఒక మనిషి, ప్రజలంటే పిచ్చున్నటువంటి ఒక మనిషి తలుసుకుంటే రోడ్లు ఎలా పడ్డాయి, అంబులెన్స్ ఎలా వెళ్ళింది, ఒక ప్రాణం ఎలా నిలబడింది. అది పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పొలిటీషియన్స్కి, జనసేన పార్టీకి, మిగతా పొలిటికల్ పార్టీలకు ఉన్నటువంటి తేడా అది ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ పార్టీని అభిమానించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో అభిమానించడం మొదలుపెట్టారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇంకా సాగాలి. ఈ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీగా మారి ప్రజలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.